హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రావణి. ఈ రోజు మన వీడియో వచ్చేసి రవ్వ లడ్డు అండి. సో వినాయక చవితి వస్తుంది కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన వంటల్లో ఈ రవ్వ లడ్డు కూడా ఒకటి. సో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా, చాలా క్విక్గా, స్మూత్గా 1 month వరకు స్టోర్ చేసుకునేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ లేట్ చేయకుండా చూసేద్దాం వచ్చే. సో రవ్వ లడ్డు ఒక్కొక్కరు ఒకలా ప్రిపేర్ చేస్తారు కదా, ఇది నా స్టైల్ అనమాట. సో ఫస్ట్ దానికోసం వచ్చేసి ఒక చిన్న మిక్స్ జార్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/4 కప్పు షుగర్ తీసుకొని అందులోకి 4 ఇలాచీలు యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకుని, ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ ని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులోకి 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా గీ అంతా మెల్ట్ అయిపోయాక అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా చక్కగా రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో మనం రవ్వలో యాడ్ చేసుకున్నప్పుడు అక్కడక్కడ తగిలితే చాలా క్రంచీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్ లోకి 1 కప్ సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఒక్కో ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు కదా, బొంబాయి రవ్వ అని కూడా పిలుస్తారు, ఉప్మా రవ్వ అంటారు కదా. సో దాన్ని 1 కప్ యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేస్తూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి రవ్వ అంతా కూడా చక్కగా రోస్ట్ చేస్తూ ఉండాలి 6 to 7 minutes దాకా. హై ఫ్లేమ్ పెట్టడం వలన రవ్వ మాడిపోయే అవకాశం ఉంటుంది. కింద ప్యాన్ అడగంటకుండా అండ్ రవ్వ మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. ఒక 6 to 7 minutes వరకు రవ్వ అనేది పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం రోస్ట్ చేసుకున్న రవ్వ, అలాగే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ కూడా వేసి మొత్తం ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అండ్ రవ్వ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలను కూడా వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఉండల్లా చుట్టేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో చూస్తున్నారు కదా, చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండల్లా చుట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోయింది కదా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే రవ్వ లడ్డు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరని అనుకుంటున్నాను. సో నా స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతే, బాయ్ బాయ్.